హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ పంతమా ఎపిసోడ్ 4. శ్రావ్యని విహాన్ ముద్దు పెట్టుకుంటాడు. కానీ అమృత అని పిలిచడంతో శ్రావ్య బాధగా వెళ్ళిపోతుంది. శ్రావ్య వల్ల అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటుంది. శ్రావ్య పాయసం చేస్తుంది. విహాన్ శ్రావ్యకి తినిపిస్తాడు. శ్రావ్య రూమ్కి వెళ్ళిపోతుంది. విహాన్ సూర్యకి ఫోన్ చేస్తాడు. మరోవైపు సూర్య ఫోన్లో మౌనిక ఫోటో చూస్తూ మనసులో, ఎందుకు బంగారం నన్ను దూరం పెడుతున్నావు, బంగారం నువ్వంటే నాకు ప్రాణం అని మౌనిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మౌనికని ఫస్ట్ చూసింది గుర్తు చేసుకుంటాడు. ఆ విలేజ్లో విహాన్ వర్క్ ఉంది అని రూమ్లోనే ఉండి వర్క్ చేసుకుంటాడు. కానీ సూర్య విలేజ్ నేచర్ అందంగా కనిపించేసరికి అలా నడుచుకుంటూ వెళ్తాడు. సూర్య అలా వెళ్తున్న కొద్దీ ఒక అమ్మాయి అలా కాదురా ఇలా చెయ్యండి అని చెప్తుంది. అప్పుడే మౌనికని చూస్తూ అలానే ఉంటాడు. మౌనిక కొంతమంది పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తుంది. అది చూసిన సూర్య కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటాడు. హార్ట్పై చెయ్యి వేసుకొని ఎందుకు ఇంత స్పీడ్గా కొట్టుకుంటోంది. అప్పుడే ఫోన్ మోగడంతో ప్రెజెంట్లోకి వచ్చి ఫోన్పై ఉన్న పేరు చూశాడు. అందులో డెవిల్ బాస్ అని ఉంటుంది. అది చూసి ఫోన్ ఆన్సర్ చేశాడు. విహాన్ హలో అంటే, ఏంటిరా ఈ టైంలో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనియవా అనేసరికి విహాన్, సూర్య ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పేది విను ఫస్ట్ అని కోపంగా చెప్పేసరికి ఈ డెవిల్ బాస్ తను ప్రశాంతంగా ఉండడు, నన్ను ఉండనివ్వడు అని మనసులో అనుకొని బయటకేమో చెప్పరా మామ అంటాడు. నువ్వు నీ మనసులో మాట్లాడుకోవడం కంప్లీట్ చేస్తే నేను మాట్లాడటం మొదలు పెడతాను అనేసరికి సూర్య, బాబు నీకొక్క నమస్కారం చెప్పు అంటాడు. విహాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను శ్రావ్యకి పాయసం తినిపించాను, కానీ తను బాధగా వెళ్ళిపోయింది. అలానే నేను శ్రావ్యని కిస్ చేశాను. అప్పుడు నేను అమృత అని పిలిచాను అని చెప్తాడు. అది విన్న సూర్య బాధగా, ఏమిరా నువ్వు ఇంకా మర్చిపోలేదా అని అడుగుతాడు. దానికి విహాన్ బాధగా, నేను అలా ఎలా మర్చిపోతాన్రా అని గతం గుర్తు చేసుకుంటాడు. గతంలో విహాన్కి 6 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, అమ్మ నాకు ఆకలిగా ఉంది, అమ్మ టిఫిన్ తీసుకొనిరా అని అంటాడు. విహాన్ కన్నతల్లి పేరు రాజేశ్వరి, భర్త మోహన్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మోహన్ సిస్టర్ సంధ్య. అప్పుడే సంధ్య వచ్చి, నా అల్లుడికి ఆకలిగా ఉందా, నేను తెచ్చాను తీసుకోరా అని పెసరట్టు ఇస్తుంది. థ్యాంక్ యూ అత్త అని విహాన్ చెప్తాడు. విహాన్, అత్త నా భార్య ఎక్కడ అత్త అని అడుగుతాడు. అప్పుడే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, బావా ఇక్కడ ఉన్నా బావా అని అంటుంది. సంధ్య వర్మ భర్త రాజేష్ వర్మ. వాళ్ళు వర్మ ఫ్యామిలీ. సంధ్య వర్మ రాజేష్ వర్మలకి ఒక్క కొడుకు వరుణ్ వర్మ. అతనే వర్మ ఫ్యామిలీ బిజినెస్ అన్నీ చూసుకుంటున్నాడు. సిటీలోనే పెద్ద ఫ్యామిలీ. విహాన్ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీనే. సంధ్య విహాన్తో, ఏరా నువ్వు నా కూతుర్ని భార్య అంటున్నావు అని అడిగితే, తను నా భార్య అత్త, నేను అమృత నీ కడుపులో ఉన్నప్పుడే నేను అమృతనే నా భార్య అని ఫిక్స్ అయ్యాను అని చెప్పి అమృతని హక్ చేసుకుంటాడు. వామ్మో వాడిని చూడు వదిన, ఇంత ఉన్నాడు, అప్పుడే పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు అని రాజేశ్వరికి చెప్తుంది. రాజేశ్వరి, వదిన అమృత ఎప్పటికైనా నా కోడలు కదా అని చెప్తుంది. అవును వదిన మీ కోడలు అని అంటుంది. కానీ వాళ్లకు తెలియదు అమృత కొద్ది రోజులే వాళ్ళ దగ్గర ఉండేది అని, వాళ్లకు తీరని బాధ వస్తుంది అని. విహాన్ ఫ్యామిలీ, అమృత ఫ్యామిలీ అందరూ కలిసి విలేజ్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి వస్తున్నప్పుడు అమృతను ఎవరో కిడ్నాప్ చేస్తారు. విహాన్ ఫ్యామిలీ, అమృత ఫ్యామిలీ మొత్తం వెతుకుతున్నారు, కానీ దొరకరు. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు, అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇప్పుడు ప్రెజెంట్లో సూర్య, హలో విహాన్ నా మాటలు వినిపిస్తున్నాయా అని అడుగుతాడు. అప్పుడే గతం నుంచి బయటకు వచ్చి
చెప్పరా అనగా అమృత గుర్తుకు వచ్చిందా అనగా అదేమీ లేదు అని చెప్తాడు. కానీ ఇప్పుడు శ్రావ్య ఎందుకు బాధగా ఉంది అని అడుగుతాడు విహాన్ సూర్యని. అప్పుడు సూర్య, నువ్వు తనకు ఇష్టం లేకపోయినా ముద్దు పెట్టావు, మళ్ళీ అమృత అని పిలిచావు, తనకి బాధగా ఉండదా అని చెప్పాడు సూర్య. విహాన్ సరేరా, థ్యాంక్స్ నాకు చెప్పినందుకు అని స్ట్రైట్గా తన రూమ్కి వెళ్తాడు. విహాన్ రూమ్కి వెళ్ళి చూసేసరికి శ్రావ్య సోఫాలో పడుకోవడం చూస్తాడు. అలా శ్రావ్య దగ్గరకు వెళ్ళి తనని చూస్తూ తను చిన్న పిల్లలా పడుకోవడం చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. తనకే తెలియకుండా శ్రావ్య తలపైన కిస్ చేస్తాడు. శ్రావ్య నిద్రలో కింద పడబోతే విహాన్ పట్టుకుంటాడు. తనను చిన్న పిల్లల ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెడతాడు. విహాన్ కూడా శ్రావ్య పక్కన వెళ్ళి పడుకుంటాడు. శ్రావ్య విహాన్ మీద చేతులు వేసుకొని పడుకుంటుంది. విహాన్ శ్రావ్యని సరిగ్గా పడుకోబెడతాడు. విహాన్ శ్రావ్యని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. శ్రావ్యకి కూడా కంఫర్ట్గా అనిపించడంతో విహాన్ని ఇంకా గట్టిగా హక్ చేసుకొని పడుకుంటుంది. విహాన్ స్మైల్ చేస్తూ పడుకుంటాడు. పొద్దున్నే శ్రావ్య లేచి చూసేసరికి తన బెడ్ మీద పడుకోవడం చూసి షాక్ అవుతుంది. అలాగే విహాన్ని చూస్తుంది. విహాన్ ప్రశాంతంగా పడుకోవడం చూసి చిన్నగా నవ్వి తనకే తెలియకుండా విహాన్ ఫేస్ మీద చేతులు వేస్తూ ఎంత అందంగా ఉన్నావు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే విహాన్ లేచి గుడ్ మార్నింగ్ శ్రావ్య అని చెప్తాడు. శ్రావ్య కూడా వెంటనే దూరం జరిగి విష్ చేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. విహాన్ ఆఫీస్ వర్క్ ఉండడంతో వర్క్ చేసుకుంటాడు. శ్రావ్య ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతుంది. అప్రమత్తంగా శ్రావ్యను చూసి అలానే చూస్తూ ఉంటాడు. శ్రావ్య లైట్ పింక్ కలర్ చుడిదార్ వేసుకొని హెయిర్ పొడవుగా ఉండడంతో జడ వేసుకొని విహాన్ వైపు చూసి తననే చూస్తున్న విహాన్ని కొంచెం సిగ్గుగా తలదించుకొని, విహాన్ గారు, నేను కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నా అని చెప్తుంది. విహాన్ తేరుకొని, నేను అన్నీ రెడీ చేశాను, రేపటి నుంచి వెళ్ళు అని చెప్పాడు. శ్రావ్య కూడా సరే అని కిందకి వెళ్ళబోతే స్లిప్ అయ్యి కింద పడపోతే విహాన్ పట్టుకుంటాడు. కానీ బ్యాలెన్స్ చేయలేక స్లిప్ అయ్యి ఇద్దరు కింద పడిపోయారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు బెడ్ మీద పడిపోతారు. అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటారు. ఇద్దరు షాక్లోనే ఉంటారు. కానీ విహాన్ అలానే చూస్తూనే ఉంటాడు. శ్రావ్య కూడా ట్రాన్స్లో ఉంటుంది. శ్రావ్య కూడా అలానే చూస్తుంది. అప్పుడే శ్రావ్యకి ఫోన్ రావడంతో ఇద్దరు ఏం చేస్తున్నారో గుర్తుకు వచ్చి విహాన్ వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్తాడు. శ్రావ్య ఫోన్ వైపు చూసి మౌనిక డార్లింగ్ అని కనిపిస్తుంది. శ్రావ్య పింక్గా మారిన బుగ్గలని చూసుకొని మౌనిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల ఫోన్లో మౌనిక, శ్రావ్య ఎలా ఉన్నావు అని అంటుంది. శ్రావ్య, నేను బాగానే ఉన్నాను, మరి నువ్వు కళ్యాణి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మౌనిక, కళ్యాణి, మేము బాగా ఉన్నాము, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే మేం బాగున్నాం అని చెప్పారు. సరే, నాకు కాలేజ్ టైం అవుతుంది, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. శ్రావ్య కూడా వెళ్ళిపోతుంది. విహాన్ శ్రావ్య అని పిలిచి మనం బయటకు వెళ్ళాలి అని చెప్పి రెడీ అయ్యాడు. ఇద్దరు కలిసి రావడం చూసిన శకుంతల కోపంగా, ఇప్పుడా వచ్చేది, త్వరగా రావాలి కదా, పూజ కూడా చేయాలి అని చెప్తుంది. శ్రావ్య, సరే అత్తయ్య, నేను పూజ చేస్తాను అని రూమ్లోకి వెళ్ళి పూజ చేసేటప్పుడు సాంగ్ పాడటం స్టార్ట్ చేస్తారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే. ఆ పాట విని కావేరి వచ్చి, వదిన సాంగ్ సూపర్గా పాడారు అని చెప్తుంది. శ్రావ్య, నాకు మా అమ్మ నేర్పించారు అని చెప్పి అందరికీ హారతి ఇస్తుంది. మోహన్ కూడా పాట చాలా బాగా పాడావు తల్లి, నీ రాకతో ఈ ఇల్లు హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నా తల్లి అని చెప్పి హారతి తీసుకొని వెళ్ళిపోతారు.
విహాన్ శ్రావ్యని చూస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య వచ్చి, నా సిస్టర్ మల్టీ టాలెంటెడ్, సూపర్ సిస్టర్ నీ సాంగ్ అని చెప్తాడు. థ్యాంక్స్ అన్నయ్య, రండి టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. చూడరా సూర్య, నేను చూస్తున్నా కూడా నీ చెల్లి నన్ను పట్టించుకోకుండా అలా వెళ్తుంది అని చెప్పేసరికి సూర్య చిన్నగా నవ్వి, నిన్ను చూస్తే నేనే భయపడతాను, తను చిన్నపిల్ల, తను భయపడిపోతుంది అని చెప్పి టిఫిన్ చేయడానికి వెళ్తాడు. విహాన్ శ్రావ్యని నిజంగా లవ్ చేస్తున్నాడా? అమృత శ్రావ్య ఒకరే అని విహాన్కు తెలుసా? స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది ఎపిసోడ్ 4. Subscribe to our channel. Thanks for watching.